నమస్తే అత్త. ఏమరా నాగరాజ్, బాగున్నావా? దా కూసో. ఇంట్లో వాళ్ళందరూ ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు, నా చెల్లెలు తప్ప. అవత్త, నీ కొడుకు అనిపిస్తలేడు, ఎడిగిపోయిండు? నేను వస్తుందని తెలియదా? అగో మాటలోనే వచ్చిండు. ఏమరా నాగరాజ్, బాగున్నావా? ముంగటున్నా నా గురించి కాదు, ఇంట్లో ఏడుస్తున్నా నా చెల్లె గురించి అడగవు. నేను నీళ్ళు తీసుకొస్తా, మీరు మాట్లాడుతుండండి. అది పుట్టి పెరిగినప్పటి నుంచి అప్పగింతల వరకు ఇప్పటి వరకు ఏడవలే, కేవలం నీ వల్లే ఏడ్చింది. నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతా, అది నాతో మాట్లాడడానికి పంపిందా లేదంటే కొట్టడానికి పంపిందా? ఏ బావా, చేసిందంతా చేసి నాటకాలు పడకు. ఏయ్, నువ్వు అడిస్తే మీ చెంచగాలు భయపడతారేమో, నేను కాదు. బి చాలా తప్పు చేస్తున్నావు బావా. ట్విన్ సిటీస్లో నాతో పెట్టుకున్న వాళ్ళు నిద్ర లేకుండా వస్తున్నారు. ఏ అలా కళ్ళకు కూడా నువ్వే వెళ్తున్నావా? ఏయ్ ఏంద్రా? ఏంద్రా నీ గుండు? ఏంద్రా, ఏమైనా ఎరగడ మార్కెట్ అనుకుంటున్నారా? ఇక బట్ నీలో అత్త, ఏమత్తా చల్ల నీళ్ళు పట్టుకొచ్చినావు? ఫైర్ అవుతున్నావు కదా, కూల్ అవుతావని. ఏంద్రా ఇది, ఏమైనా కూరగాయల మార్కెట్ అనుకుంటున్నారా? అత్త, నీ కొడుకు హద్దులు దాటిండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అరే బమ్మర్ది, హద్దులు గిద్దులని మాట్లాడకు. నువ్వే మీ ఊరు దాటి మా ఇంటికి వచ్చినావు, గుండు బడివే. కథలు పడకు బావా. బంగారంలో నా చెల్లుండగా ఇంకో పిల్లని ఎట్లా కట్టుకుంటావు నువ్వు? అరే, నేను ఆల్రెడీ మొత్తం మీ చెల్లెకి ఎక్స్ప్లెయిన్ చేసిన. దీంట్లో నా తప్పేం లేదు, అదంతా నాకు తెలియకుండానే జరిగింది. చూడరా నాగరాజు, ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు. నీకు ఇప్పుడు థమ్సప్ పోసినా ఉత్త నీళ్ళ లెక్కనే కనబడుతుంది. లేదత్తా, మీరు బీర్ పోసి బిర్యానీ పెట్టినా నాకు ముద్ద దిగదత్తా. దీనంతటి కారణం ఆ తోలు మందంగాడు. కానీ నాకు ఈ ఎదవ పైన కూడా డౌట్ ఉన్నదిరా. అమ్మా, ఇంకా నువ్వు 2 యాడ్ చేసి చెప్పు. ఇప్పటికే వీడు నా పైన వాడి ఖర్చేలాగా కనిపిస్తున్నాడు, పెద్ద పుడింగ్ లాగా. ఏంరా? ఏంట్రా? ఏం చేయాలి? సారీ. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకు గొర్రెలు తింటావు? ఏదో ఆలోచించినట్టు. ఈ పొకడా కానీ ఏదో ఒకటి చేయాలి, అది నా మార్కే ఉండాలి. ఏం చేస్తే బాగుంటుంది? అలా చేద్దామా, ఇలా చేద్దామా, అలా ఇలా చేద్దామా? ఐడియా! త్వరగా చెప్పు నాన్న. చెప్పాలంటే ఈ ఊపడం ఆపండి. నా ఐడియా ఏంటంటే, ఏంటో చెప్పి చావండి. సోఫాలో కూర్చోండి, అప్పుడు చెప్తాను. కూర్చోండి. చెప్పండి. వినాలని ఉందా పిల్లలు? చెప్పండి మాస్టర్, వినాలుంది మాస్టర్. చెప్పనా? చెప్పండి ఓంకార్ మాస్టర్, చెప్పండి. ఐడియా చెప్పకపోతే ఏముంటుందో. అయితే జాగ్రత్తగా వినండి. వాడు యదవాన్ తెలిసిన దగ్గర నుంచి మన ముగ్గురు బుర్రలకి, సారీ మా ఇద్దరికి బుర్ర పనిచేయడం లేదు. అవునండి, అప్పులోడు కంటే వాడే ఎక్కువ గుర్తుకొస్తున్నాడు. అవునా అన్న, నాకు కూడా వేరే ఆలోచన రావట్లేదు వాడు అలా చేసినప్పటి నుండి. అదే కదా నేను చెప్పేది. చూసారా, మనం ఎంత ఆలోచించినా మన బుర్ర పనిచేయట్లేదంటే, ఐడియాలు కూడా రావట్లేదంటే వాడెంత దరిద్రుడు. అది సరే అండి, ఇంతకు మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు? చెప్పే కదా, ఎంత ఆలోచించినా ఐడియాలు రావడం లేదు. ఎలాగో నడిచి నడిచి అలసిపోయాము, బుర్రకి ఎలాగో రెస్ట్ లేదు. కనీసం కాలకైనా రెస్ట్ ఇద్దామని కూర్చోమన్నాను, అంతే. మిమ్మల్ని నమ్మి కూర్చున్నాను చూడండి, మా అది బుద్ధి తక్కువ. ఎక్కడ పని అక్కడే చచ్చింది. అవునవును, ఐడియాలు తెగజించేసావు మరి. నాన్న, తోల మీద ఫోన్ రింగ్ అవుతుంది. అది నా కూతురంటే, చూసి నేర్చుకో. నాన్న ఎత్తాడు. హలో. అరే తోలుమందం. నాన్న తోలు మందం. హలో, రే దొంగ సచ్చినోడా, ఎక్కడున్నావురా? మా అమ్మ నాన్న ఉండడం వల్ల నేను సరిగ్గా తిట్టలేకపోతున్నా. నాన్న నువ్వు మాట్లాడు. అరే సన్నాసి. అంకుల్. అంకుల్ అన్నా ఇంకో పెంకులు ఎగిరిపోతాయి ఎదవా. అబ్బా, అదే రొట్టం ముసలి వాయిస్, రోడ్డు మీద రేగేకినట్టు. మీ తెలివి తెల్లారినట్టే. నాన్న తోలు మందం, మమ్మల్ని ఎర్రి పప్పల్ని చేసి నీ బాటికి నువ్వు వెళ్ళిపోతావా? నిన్ను మేము ఏదో చేశామని మా అల్లుడు అనుకుంటున్నాడు. నిన్ను మేము ఇంకా వాడితో మాట్లాడితే నేను వెనక ఒక వీలగానే వేశాననుకో. ఆ జంకు పట్టిన గన్ను పేలదు గానీ ఇటో లుక్ ఇవ్వండి. నీలా 6 గుండ్లుండే తుపాకీ కాదు నాది, నాది మిషన్ గన్. రా చూసుకుందాం. అరే బమ్మర్ది, నీ ప్లే గ్రౌండ్ బోడిగుండు కాకుండా చూసుకో. ఏంద్రా ఇడిచేది? ఇప్పటి వరకు నా చెల్లి సైలెంట్ ఉంది కాబట్టి ఈడి దాకా వచ్చింది. నేను ఇప్పుడు గాయపడ్డ సింహాన్ని. ఏంద్రా అయితే ఏంది? అత్త, నువ్వు ఇప్పుడు రాకపోతే ఇంట్లో మర్డర్ అయ్యేది. అది నీదే రోయ్. రేయ్, ఈ ఇంట్లో మర్డర్ అంటూ జరిగితే నా చేతిలోనే జరగాలి. ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిన దాన్ని నాతో పోటీకి రాకండి. ఎందుకులే మామతో
ఏదైనా ఉంటే ఆ తోలు మందంగానే పట్టుకున్న తర్వాత మాట్లాడదాం. ఖబర్దార్. అర్థమైందిగా? ఎలా ఎప్పరా టింటి 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 టింటి. ఆ, ఈడేంటి వెనకాల తిరుగుతున్నాడు. తప్పించుకోవాలి. ఈ షన్ను వాడు ఏడదొచ్చినో ఏందో ఫోన్ ఎత్తరా రే. అరే ఎక్కడున్నావురా? సరే నేను వెంటనే బయలుదేరేసి వస్తాను, నువ్వు ఒక్కడే ఉండు, జాగ్రత్త. నువ్వేంట్రా హచ్చుకులా నా వెనకాల తిరుగుతున్నావు? నువ్వు బొచ్చుకుక్క లెక్క వేరే అమ్మాయి దగ్గర పోయినప్పుడు లేదా? వీడికి ఇస్తా చూడు. సరే చిచ్చు వస్తుంది, పోసుకోవడానికి వెళ్తున్నావు, వస్తావా? అదే వీడేంది చిచ్చు పోసుకుంటా అని చెప్పి బయటికి పోతున్నాడు, లోపల పోకుండా. సొసైటీ బాగా పాడైపోయిందిరా తోలుమందం. మంచోళ్ళకి రోజులు లేవే. అవును అంకుల్, సమాజం చాలా పాడైపోయింది. చిచి. అవునరా, నీ దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయంట కదా, ఒకటి మాకు కూడా ఇవ్వచ్చు కదా. ఏదో ఉడత భక్తిలా అలా సమాజానికి చిన్న చిన్న ఐడియాలు ఇస్తూ నా వంతు కృషి చేస్తున్నా. లైఫ్ లో నువ్వు ఎవరైనా కొట్టాలంటే ఒక రిథంతో ప్లాన్ చేసి పద్ధతిగా కొడతావంటగా. నాకు కూడా ఐడియా చెప్పొచ్చుగా. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ప్లాన్ చేయకూడదు. చెట్టు కంటు కట్టినట్టు చాలా పద్ధతిగా ప్లాన్ చేయాలి. అబ్బా అవునా, టైము సిచ్యువేషన్ రెడీ. నువ్వు ఐడియా చెప్తే అమలు చేస్తాం. మీ ఎక్సైట్మెంట్ నాకు అర్థమైంది. ఎవరికో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టున్నారే. ఓకే, ముందుగా మనం టార్గెట్ ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చేసాం. అబ్బా బా ఫాస్ట్గా ఉన్నారే. మా భయ్య ఎలా భరిస్తున్నాడో ఏంటో. సరే కూర్చోండి. ఐడియా ఏంటంటే కూర్చోరా. సరేలే, టార్గెట్ మన ఎదురుగా ఉన్నప్పుడు నిల్చొని చిన్న స్మైల్ ఇవ్వాలి. ఎందుకంటే డౌట్ రాకూడదు కదా. అర్థమైందా? ఎస్ ఎస్ యు ఆర్ రైట్. ఫేస్ లో అలా స్మైల్ మెయింటైన్ చేస్తూ పిడికిలు బిగించాలి. ఎవరి ఆయుధాలు వాళ్ళు రెడీ చేసుకోవాలి. వీళ్ళ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవుతున్నారేంటి? అమ్మ నాదమ్మా, నేనే ఇక్కడ నాది. పెట్టానే, వదిలేవే. ముందు నేనే మా ముట్టుకున్నా. చెప్తున్నా కదా, లేదు, ముందు నాకే కావాలి. నాది, నేనే ముట్టుకున్నా. వీళ్ళేంటి కొట్టడానికి చీప్గా చీపురు కట్ కోసం కొట్లాడుకున్నారు. అమ్మ బృందా, ఆ చీపులు అమ్మకిచ్చేయి. మరి నాకు నాన్న. చేతిలే ఉండంగా ఆయుధాలు మనకెందుకమ్మా? ఈ ఉక్కు పిడికిలి చాలదా ధిక్కరించడానికి? అబ్బో, మీ నాన్న మాటల్లో మంచి వైపుతో పాటు మోటివేషన్ కూడా ఉంది. సరే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పదమ్మా. పదవే. అబ్బా లేట్ చేయకుండా చెప్పండి సార్. చెప్పండా, మాటల్లో మర్యాద. ఎస్, ఈ మాత్రం మర్యాద మెయింటైన్ చేయాలి. ఆడికి డౌట్ రాకుండా ఉంటది. మర్యాద అస్సలు తక్కకూడదు. ఓకే? నాన్న తోలు మందం. మరది గారు, ముగ్గురు ఒకేసారి కలిసి టార్గెట్ మీద అడిపోవాలి. నాకు అబ్బా చిచ్చు పెడతావా? అంటే ఇదంతా ప్లాన్ చేసింది నా కోసమా? ఈరోజు దెబ్బలైనా తొబ్బలైనా అన్ని నీకైనా తోలుమందాం. బిజినెస్ అన్నావు కదా, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు. నా కూతురేనా ఇంకెవరైనా ఉన్నారా? నీకు ఇట్లా కాదా? కొట్టాలి, కొట్టండి, బాగా కొట్టండి. నా కూతురు ఎంతమంది జీవితాలను ఆడుకుంటారు. ఇట్లా కాదు, కారం పోసుకుంటా. ఆపండి. వచ్చాడు గుర్ఖా మొహంగాడు. రారా బొహరగా, భయ్యా. ఆ స్లో మోషన్ వాకేంట్రా? పిల్లాన్ని చంపేస్తారా? పిల్లోడా? పిల్లలు ఎత్తుకుపోయేలా ఉన్నాడు. వీడి పిల్లోడేంటి? చూడు భయ్యా, ముసలోడు కొట్టింది కాక ఎన్ని మాట్లాడుతున్నాడు. ముసలోడన్నాడు, ముట్టి మీద సరే, వయసులో ఉన్నాడు కాదు. హలో మాస్టారు, బాని కొడితే నీకేంటి? అయినా నువ్వు చెప్పింది కూడా వీడి పేరే కదా. వీడు మిస్ అయితే నువ్వే మర్డర్ చేసా అన్నావు కదా. రే చీటర్, ఈ ద్రోహిని వెనకేసుకొచ్చింది కాకుండా ఎవరో తెల్లబట్టలతో ఉన్న గుండుగాన్ని వెంట పెట్టుకొస్తావా? నాగరాజనయ్య, నువ్వేం చేస్తున్నావు? చెక్ చేస్తాను తమ్ముడు. పిచ్చా. ఏంలే ఏంలే. రే చీటర్, క్యారెక్టర్లోకి రాలేదు. మర్యాదగా ఏదో నాకు అప్పగించు. ఎవరిని పట్టుకో ఎదవా గిదవా అంటున్నావు? నేను కానీ లేచిన అనుకో. ఇదో వివి వినాయక్ సినిమా గాలో సుమ్ములు వేస్తాయి. ఇది బొగడాగరి సిరీస్, పేపర్ ముక్క కూడా అవదు. ఏమి హిక్కుంటావు హిక్కో. అల్లుడు అసలు ఎవడీడు? అల్లుడా అంటే? ఏంట్రా మావ ఇట్లా బుక్ చేశాడు? అంటే తన కూతురు అన్నమాట. వీడు మోసపు మాటలు చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు కదా, తన్నే. ఇంకేం చేస్తాడు? మోగేసుకున్నట్టు. చేసింది ఈడే. చీ, సిగ్గులేని జన్మ. మా చెల్లెని రోమ్ చేసి ఈ బట్టే వాజానికి కాపాడనికి వచ్చినావు నువ్వు. గుండుగాడికి మనిషికి వచ్చినంత కోపం వస్తుంది. బొమ్మర్ది, నీకు జరిగింది మొత్తం మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలని నీకు దండం పెడతాను, ప్లీజ్ ఈ ఒకసారి కొట్టలేవా? ఆహా, అసలు వీడెవడు? ఎవరు నువ్వు? ఎవడా?
నేరేడుపండు నాగరాజుని, అలంకృత కన్నని, ఈ ఊరికి కావాల్సిన వాణ్ణి. ఓ ఆ కోన్కిస్కాగడి నువ్వేనా? మరి రాగానే మీ బావగారికి చేసిన మర్యాదలు చేసేవా లేదా? మా బావకి నేను మర్యాద చేసిన కానీ చేసింది ఈడు కాదంట, ఈడంట. ఈరోజు మన ఇద్దరు కలిసి చెక్కేస్తారేమో భయ్య. ముందు ఇన్ని గుమ్మాలే, షూటింగ్ బొక్క అనుకుంటూ మీ పాపం ఎలా తాళి కట్టించిండు. నా అల్లుడి మీద చెయ్యి వేయాలంటే ముందు నా వియ్యపురాల దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి రచ్చబండ కార్తీక్ దగ్గరికి వెళ్ళాల్సిందే వెళ్ళాల్సిందే వెళ్ళాల్సిందే. రచ్చబండ కార్తిక నీ సంగతి చూస్తాను. అయినా ఒకటి గుర్తుపెట్టుకో కార్తీక్, రాంగ్ ఇంటెన్షన్స్ లేనప్పుడు నేను ఎవరితో అన్నా తప్పు చెయ్యనట్టే. రాంగ్ ఇంటెన్షన్ లేనప్పుడు ఎవరితోనైనా కలవచ్చు, తప్పులేదు. అవును, ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో కూడా కలవచ్చు, పర్లేదు. పర్లేదు. నువ్వు అబద్ధాలు చెప్పినా పర్లేదు. పర్లేదు. ఏయ్, అది నేను అతుక్కొని కూర్చుంటే నేను వెనకాల ఎక్స్ట్రా పీస్లో కూర్చోవాలా? అయినా సిగ్గు లేదా నీకు ఇలా ఎక్స్ని అతుక్కొని పెట్టుకొని కూర్చోబెట్టుకోవడానికి? అయ్యయ్యో, దీంట్లో తప్పే ఉంది. చూడు బృందా, మన ఇంటెన్షన్స్ రాంగ్ కానప్పుడు మనం అతుక్కుంటూ కూర్చున్నా అతుక్కోకుండా కూర్చున్నా ఏం కాదు, అంతే కదా? ఏంటండి రాంగ్ ఇంటెన్షన్స్.